హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ గారి కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. జడ శ్రవణ్ కుమార్ ఇటీవల కాలంలో రెండు ప్రభుత్వాలపైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కారు పైన, సేమ్ టైం గతంలో 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ సర్కారు అవలంబించిన విధానాలపైన, అప్పుడు దళితులకు జరిగిన అన్యాయాలపైన మాట్లాడుతూ ఉన్నారు. జడ శ్రవణ్ కుమార్ ఎలక్షన్ స్ట్రాటజీ ఏంటి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న తాజా రాజకీయ పరిణామాలపైన జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. శ్రవణ్ గారు నమస్తే, వెల్కమ్ టు ఈహా. శ్రవణ్ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పొత్తులు కోలిక్కొస్తున్న వాతావరణం కనపడుతోంది. రాజకీయ పార్టీలు ఎవరితో కలిసి వెళ్ళబోతున్నారు అనే దానిపైన స్లోగా క్లారిటీ వచ్చేస్తోంది. సో జనసేనతో బీజేపీ కూడా జాయిన్ కావచ్చు అనేది మాత్రం ప్రస్తుతం సైలెంట్గా ఉంది. ఖచ్చితంగా జనసేనతో తెలుగుదేశంతో బీజేపీ కలుస్తుంది. నాకు తెలిసి ఇంకొక వారం రోజుల్లో అధికారికమైన ప్రకటన వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి అనేది నాకున్నటువంటి భావన. బహుశా ఈ సంక్రాంతి తర్వాత జనసేన, తెలుగుదేశం అండ్ భారతీయ జనతా పార్టీ మూడు కూడా సంయుక్తంగా ఎలక్షన్ కి వెళ్తాయి అనే దాని మీద ఒక అధికారికమైన ప్రకటన వెలువడే అవకాశం ఉందని అయితే నేను భావిస్తున్నాను. వెళ్తాయా గ్యారంటీగా? సో మీరు చెప్తున్నారు, మీరు చాలా కాన్ఫిడెంట్గా ముందు నుంచి చెప్తున్నారు, ఏడాది కాలం క్రితం నుంచి చెప్తున్నారు కలిసి వెళ్తాయని. కాకపోతే ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీయే బీజేపీని వదిలేద్దాం అనుకుంటుందంట. తెలుగుదేశం పార్టీకి అన్ని దమ్ములు, అంత ధైర్యం ఎక్కడ ఉందండి బీజేపీని వదిలేలే ధైర్యం? రేపొద్దున జనవరి తర్వాత ఏ క్షణమైనా చంద్రబాబు నాయుడు గారి కేసులో తీర్పు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారి కేసులో తీర్పు వచ్చిందంటే ఎజిమో మూమెంట్ చంద్రబాబు నాయుడు గారు గెలిచారే అనుకున్నాం. గెలిచినప్పుడు ఏం తీర్పు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? గవర్నర్ పర్మిషన్ తీసుకున్న తర్వాత కేసు పెట్టాలి అంటారు. కేసు అయితే కొట్టేరు కదా. అట్ ది బెస్ట్ వాట్ హానరబుల్ సుప్రీం కోర్ట్ విల్ సే, గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి. గవర్నర్ పర్మిషన్ తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం కేసు పెట్టింది, సో టేక్ గవర్నర్ అప్రూవల్ ప్రయర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ అంటుంది. అప్పుడు ఎవరు ఇవ్వాలి అప్రూవల్? గవర్నర్ ఇవ్వాలి. రేపు గవర్నర్ ఎవరి చేతిలో ఉంటాడు? భారతీయ జనతా పార్టీ చేతిలో ఉంటారు. ఎగ్జిమో మూమెంట్ రేపొద్దున ఈ భారతీయ జనతా పార్టీ లేని తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాల మీద కొత్త మొదలు పెడతాయి. ప్రమాణ స్వీకారం అక్కడ జరుగుతూనే ఉంటది. యువతుల పక్క అరెస్టులకి కన్సెంట్ జరిగిపోతా ఉంటుంది. మరి ఆ అరెస్టులకి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద అరెస్టులు చేసి వాళ్ళ ప్రభుత్వం మీద, ఎమ్మెల్యేల మీద, ఐపీఎస్ మీద అరెస్ట్ చేయాలంటే మళ్ళీ ఆ గవర్నరే కదా పర్మిషన్ ఇవ్వాల్సింది 17A ప్రకారం. ఆ గవర్నర్ పర్మిషన్ ఇవ్వాలి అంటే ఆ గవర్నర్ ఎవరు పర్మిషన్ ఇస్తాడు? కేంద్ర ప్రభుత్వమే. సో భారతీయ జనతా పార్టీతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వంతో ఈ రోజు సంబంధాల గురించి ఆలోచించటంలో తెలుగుదేశం పార్టీ లాంగ్ రన్ రిలేషన్షిప్ ఆలోచిస్తుంది. ఎజిమో మూమెంట్ రేపొద్దున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ కేసెస్ అయితే, చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసెస్ అయితే వాళ్ళు ఫేస్ చేయాల్సిందే కదా నరసింహరావు గారు. ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మీద పెట్టిన 5 కేసెస్ లో ఫేస్ చేయాలి అంటే వాళ్ళకి పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? గవర్నర్ ఇవ్వాలి. గవర్నర్ ఎవరి చేతిలో ఉంటారు? కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. 2024లో కూడా కేంద్రంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది అని అంటున్నారు. సో భారతీయ జనతా పార్టీతో ఈ రోజు రిలేషన్షిప్ సంబంధం కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలు, ఇక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్లు, ఇక్కడ ఉన్నటువంటి ముస్లింస్, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ భవితవ్యం గురించి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీకి కావాల్సింది రాష్ట్ర భవిష్యత్తు కాదు. తెలుగుదేశం పార్టీకి కావాల్సింది పోలవరం కాదు, పోలవరం రైల్వే జోన్ కాదు, ప్రత్యేక హోదా కాదు, అమరావతిని చంపేసినటువంటి భారతీయ జనతా పార్టీ భావజాలం కాదు. తెలుగుదేశం పార్టీకి కావాల్సింది తమ రాజకీయాలు. తెలుగుదేశం పార్టీకి కావాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కాదు. తెలుగుదేశం పార్టీకి, జనసేనకి కావాల్సింది రేపు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న సాధారణమైన కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వరకు అరెస్ట్ చేయాలంటే అండదండలు. ఈ అండదండల కోసమే భారతీయ జనతా పార్టీని కలుపుకోవాలని చూస్తుంది తప్ప భారతీయ జనతా పార్టీ మీద ప్రేముండి కాదు, లేకపోతే భారతీయ జనతా పార్టీ పెద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు బ్యాంక్ ఉందని కాదు, లేకపోతే భారతీయ జనతా పార్టీ లేకపోతే మనం ఎలక్షన్ కి వెళ్ళలేమన్న ఆలోచన లేదు. సో చేతిలో అధికార దండం ఉంది, మంత్రదండం ఉంది, దానికోసం భయపడుతున్నారు. అంటే లాజికల్ గా కూడా నేను చెప్పేది కరెక్ట్ నరసింహరావు గారు. మనం చంద్రబాబు నాయుడు గారు రేపు సుప్రీంకోర్టులో గెలిచినా ఓడినా బాల్ ఎవరి దగ్గరికి వెళ్తుంది? గవర్నర్ దగ్గరికి వెళ్తుంది.
గవర్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు గవర్నర్ ఎవరి మాట వింటాడు? గవర్నర్ వ్యవస్థ జేబులో వ్యవస్థే కదా, కేంద్ర ప్రభుత్వ జేబు వ్యవస్థే కదా. సో మరి రేపొద్దున చంద్రబాబు నాయుడు కేసులు నారా లోకేష్ భవితవ్యం అంట గవర్నర్ దగ్గర ఉంటుంది, గవర్నర్ కేంద్ర ప్రభుత్వంలో ఉంటాడు. కాబట్టి భారతీయ జనతా పార్టీ వాళ్ళు చీపో అని కాలుతో తనినా వాళ్ళ కాళ్ళు పట్టుకొని మీరు మాతో ఉండాల్సిందే అని వాళ్ళ పంచన పడి ఏడవాల్సిన పరిస్థితి తెలుగుదేశం పార్టీకి జనసేనకు ఉంది. సో ఎప్పుడు సార్ 17A పైన ఎప్పుడు ఉంది? మళ్ళీ అసలు మర్చిపోయాం. 17A ఏమైపోయిందో కూడా మీడియా అంతా మాట్లాడడం వదిలేసింది. ఎప్పుడుందో ఏం జరుగుతుందో తెలియదు. ఈ రోజు ఏదో సిఐడి ఆఫీస్కి వెళ్తున్నారు మనం ఇప్పుడు మాట్లాడుతున్న టైంలో చంద్రబాబు నాయుడు గారు. వేరే కేసులు ఏదో వెళ్తున్నట్టున్నారు, నేను ఫాలో అవ్వలేదు. బట్ నాకు తెలిసి సంక్రాంతి వెకేషన్ తర్వాత ఏ క్షణమైన జడ్జిమెంట్ చెప్తామని లాస్ట్ టైం కేసు హీరింగ్ జరిగినప్పుడు సుప్రీం కోర్టు చెప్పినట్టు నాకు గుర్తు. బహుశా వాళ్ళకి కూడా పొలిటికల్ కన్సిడరేషన్స్ ఉన్నాయేమో నాకేమో అర్థం కావటం. లేకపోతే జడ్జిమెంట్ ఆర్గ్యుమెంట్ అక్టోబర్ నెలలోనో నవంబర్ నెలలోనో ఆర్గ్యుమెంట్స్ విని 4 నెలల తర్వాత జడ్జిమెంట్ చెప్పే కేసు ఆ కేసు. వాళ్ళకు కూడా పొలిటికల్ గా ఏది ఏ టైంలో చెప్తే జడ్జిమెంట్ కరెక్ట్, ఏ టైంలో జడ్జిమెంట్ చెప్పకపోతే కరెక్ట్, ఏమన్నా భారతీయ జనతా పార్టీ నుంచి ఏమన్నా క్లియరెన్స్ రావాల్సిన కోసం ఆలోచిస్తున్నారా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీని పొత్తులో వద్దు అంటే ఒక విధంగా ఉంటుంది కేసు జడ్జిమెంట్, లేదు భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉంటే ఒక విధంగా ఉండే పరిస్థితి కనపడుతుంది. నాకు అర్థం కాని పరిస్థితి ఏంటంటే న్యాయ వ్యవస్థ కూడా ఈ విధంగా పొలిటికల్ కన్సిడరేషన్ తోటి జడ్జిమెంట్ల మీద డెసిషన్ తీసుకుంటాయని అనే భావన కొంత సామాన్యుల్లో రావటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. సార్ ఇప్పుడు అయితే ఈ 17A చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉన్నాయి. ఇంకా పొత్తులకు సంబంధించి కానీ ఫర్దర్గా యాక్షన్ ప్లాన్స్ సంబంధించి కానీ 17A చుట్టూనే తిరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి నాకు తెలిసి రాష్ట్ర ప్రజల సమస్యలు రాష్ట్ర ప్రజల ఎజెండా కాకుండా 17A ఎజెండా అయిపోయింది ఇప్పుడు. కాదు నరసింహరావు గారు, ఇప్పుడు మీడియాకి గాని రాష్ట్ర ప్రజలకు గాని న్యాయ పరిభాషలో న్యాయం అనేది అసలు ఎలా ఉంటుంది, న్యాయం అంటే ఏంటి, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ ఏంటి, సిఆర్పిసి ఏంది, ట్రయల్ కోర్ట్ ఏంది, అప్పీల్ ఏంది, వీటి మీద చాలా వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవగాహన కల్పించింది. వీళ్లలో రేపొద్దున రాబోయే ప్రభుత్వం నిష్ణాతులను చేయడానికి ఒక ప్రణాళిక సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మీడియా వాళ్ళకి అసలు లీగల్ సిస్టమ్ ఎలా ఉండబోతుందో, రేపొద్దున ప్రమాణ స్వీకారం ఒకవేళ అన్ఫార్చునేట్ థింగ్ ఏవైనా రిపీట్ అయ్యి మరలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతే కదా మరి. ఫార్చునేట్ అయితే కాదు, అన్ఫార్చునేటే. ఇప్పుడు ఎందుకంటే కొత్తగా ఎవరైనా వచ్చేవాళ్ళు వీళ్ళు ఎలా పరిపాలన చేస్తారో చూద్దాము, వీళ్ళు ఎంత బాగా పరిపాలన చేస్తారో చూద్దాము, వీళ్ళ ఆలోచన ఎలా ఉంటాయి. రేవంత్ రెడ్డి గారు అక్కడ వచ్చారు తెలంగాణలో, ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కాల, ఐ థింక్ మంత్రిగా కూడా వర్క్ చేయాలి. ఆయన పరిపాలన ఎలా ఉంటుందా అనేది యాంటిసిపేట్ చేద్దాం, అంటే మార్పులు వేయడానికి. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి ముఖ్యమంత్రిగా ఈయన నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన ఒక మంచి పని అయితే లేదు. ఇలాంటి ఆయన ముఖ్యమంత్రి అయితే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? పోనీ ఇంకోటి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నేను ఇప్పటి వరకు చేసిన తప్పులు నన్ను క్షమించండి, నేను రియలైజ్ అయ్యాను, 55 రోజులు జైల్లో ఉండటం వల్ల నాకు జ్ఞానోదయం అయింది, ఇక్కడ నుంచి నేను మంచి పరిపాలన చేస్తానని అన్న చెప్తే అట్లీస్ట్ మనం ఆయన మళ్ళీ వస్తే ఏదైనా చేస్తాడేమో అనుకోవచ్చు. సో చంద్రబాబు నాయుడు గారు మధ్యలో డిస్టర్బ్ చేశాను. యాక్చువల్గా మీరు అన్ఫార్చునేట్ ముఖ్యమంత్రి అయితే ఏదో చెప్పబోయారు. అన్ఫార్చునేట్ గా ఆయన ముఖ్యమంత్రి అయితే మళ్ళీ 17A దగ్గర నుంచి సిఆర్పిసి ఐపీసీ ప్రొవిజన్స్ మొత్తం మీద నిష్ణాతులను చేస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే డే 1 నుంచి మొదలవుద్ది పంచాయతీ. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుకున్నాను అన్న దగ్గర నుంచి అరెస్ట్ మొదలవుద్ది. నరసింహరావు గారు చూడండి, మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అక్కడ ప్రమాణ స్వీకారం జరుగుతూ ఉంటుంది, ఇక్కడ ఎఫ్ఐఆర్ కాపీలు రెడీ అయిపోతే రిమాండ్ రిపోర్టులు రెడీ అయిపోతాయి. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు చూడనంత డిస్ట్రక్షన్ మనం 2024 నుంచి 29 వరకు చూడగలం ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధికారంలోకి వస్తే. అబ్సల్యూట్లీ అసలు ఇప్పుడు 6 హోమ్ మినిస్టర్లు అయ్యారు టీడీపీలో. అవునా? నాకు తెలిసి అచ్చెన్నాయుడు ఒక హోమ్ మినిస్టర్, అచ్చెన్నాయుడు ఒక హోమ్ మినిస్టర్, నేనైతే ఇవ్వను అని కంగల్పూడి అనిత గారు, ఇంకా అయ్యన్న పాత్రుడు ఒక హోమ్ మినిస్టర్, నారా లోకేష్ హోమ్ మినిస్టర్, నేను హోమ్ మినిస్టర్ పదవి ఎవరికి ఇవ్వనని చంద్రబాబు నాయుడు గారు. ఇట్లా ఎవరికి వాళ్ళు హోమ్ మినిస్టర్లు 6 హోమ్ మినిస్టర్లు అయినారు, 2-3 రెవెన్యూ మినిస్టర్లు అయినారు. సో ఎవరికి వాళ్ళు పదవులు పంచుకుంటున్నారు అనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. మీకు ఆ పార్టీలో బాగానే తెలుస్తుంటది. ఇప్పుడు ఇది కూడా చెప్పండి, హోంమంత్రులు ఎవరో తెలిసింది కానీ ముఖ్యమంత్రి ఎవరో తెలిసిందా? హరిరామ జోగయ్య గారు పాపం రోజుకో లేఖ రాస్తున్నారు, 2.5 ఏళ్ళు మావాడికి ఇవ్వండి, 2.5 ఏళ్ళు మావాడికి ఇవ్వండి అని. అది కూడా ఏమైనా క్లారిటీ ఉందా మీకు?
నరసింహరావు గారు, ఇప్పుడు ప్రెడిక్షన్ మీరు యాజ్ ఎ కామన్ మ్యాన్ గా చేయండి. చంద్రబాబు నాయుడు గారు కాక తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు కాక ఇంకా వేరే ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయి? పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక మాట చెప్పండి. ఫార్చునేట్ గా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వానికి కనుక అబ్సల్యూట్ మెజారిటీ వస్తే 85, 88, 90 మెజారిటీ వస్తే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారికి 1 వీక్ దగ్గర నుంచి అపాయింట్మెంట్లు డెనైజ్ అయిపోతాయి పవన్ కళ్యాణ్ పార్టీకి. అసలు ఇప్పుడు మాట్లాడే మాటలు నా తమ్ముడు లేకపోతే జై పవన్ కళ్యాణ్ ఈ మాటలన్నీ కూడా అప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారికి వీటి మీద అవగాహన ఉంది, కాదనటం లేదు. కానీ కాస్త పాప ఆయన షార్ట్ టైం మెమరీ వల్ల ఎప్పటికప్పుడు ఆయన అవమానాలని మర్చిపోతూ ఉంటాడు, ఆయనకి జరిగిన పరాభవాలని మర్చిపోతుంటాడు. అది ఆయనకు ఒక వరంగా పరిగణించబడింది. సో అందువల్ల రేపొద్దున ఈ 2 పార్టీలు గెలిచిన తర్వాత, ఒకవేళ గెలిస్తే, గెలవు 99.9% నా ప్రెడిక్షన్ లో వీళ్ళకి అధికారం వచ్చే అవకాశం లేదు. ఒకవేళ గెలిస్తే మాత్రం రాష్ట్రంలో అన్ని విధాలుగా ప్రతిపక్షం మీద మళ్ళీ ఒక విధమైనటువంటి ప్రతిపక్ష మీద పోరాటం చేయటం, ప్రతిపక్షాలను అరెస్టులు చేయటం, వీళ్ళిద్దరి మధ్య పంచాయతీలు రావటం. సో ఆయనేమో నాకు డిప్యూటీ సీఎం ఇవ్వాలని చాలా జరగొచ్చు. మేబీ అసలు వీళ్ళిద్దరు కలిసి ఎలక్షన్ వరకు వెళ్తారో లేదో లెట్ us see. ఇది ఇంట్రెస్టింగ్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జనసేనను టీడీపీ దగ్గర నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తుంది. జనసేన ఒంటరిగానే వెళ్తుంది, జనసేన బీజేపీ కలిసి వెళ్తాయనే ప్రిడిక్షన్ కూడా ఉంది, దానికి లాజిక్ కూడా ఉంది. అదొకటి. నరసింహరావు గారు, మీరు అంటే పాలిటిక్స్ ని మీరు చాలా అబ్జర్వ్ చేస్తున్నారు, చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారు. రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, భారతీయ జనతా పార్టీ ఏ విధంగా 10 తలాల పాము ఏ విధంగా కబళిస్తుంది రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలని ఈ మధ్యకాలంలో మీరు చూసుకుంటారు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వానికి బొటాబొటి మెజారిటీ వచ్చినా ఈ ప్రభుత్వం పూర్తి కాలంలో అధికారంలో ఉంటుందని నేను చెప్పలేను. ఎందుకు అంటే ఎజుమా మూమెంట్ అంటే నేను దీన్ని కొంత హైపోథెటికల్ గా నేను చెప్తున్నానేమో అని మీరు అనుకోవచ్చు. హైపోథెటికల్ గా నేను చెప్తున్నాను అనుకోవచ్చు. ఒక 25-20 జనసేన ప్రభుత్వానికి సీట్లు వస్తే రేపొద్దున భారతీయ జనతా పార్టీ తోటి ఎప్పుడు మెర్జ్ చేయడానికైనా ఆయన రెడీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఈ క్షణం పవన్ కళ్యాణ్ జనసేనని మెర్జ్ చేయండి అంటే మెర్జ్ చేసేస్తాడు ఆయన. మెర్జ్ చేసేసి, ఎందుకు అంటే మీరు ఒకటి గమనించండి, యాజ్ లాంగ్ యాజ్ చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధికారంలో ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ విల్ నెవర్ బికమ్ ఎ సీఎం ఆబ్వియస్లీ. సో ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి ఒకవేళ ఆయన ఏమైనా అధికారంలో నుంచి రిటైర్డ్ అవ్వాలి అనుకుంటే నారా లోకేష్ ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ సీఎం కానివ్వరు. పవన్ కళ్యాణ్ పల్లకి మోసే వ్యక్తిగానే ఉండిపోవాలి తప్ప ఆయన సీఎం అయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తర్వాత నారా లోకేష్. ఇప్పుడు ఈ రోజు నారా లోకేష్ జై అన్నాడు కానీ 70mm మీద సినిమా చూపించగలడు పవన్ కళ్యాణ్. ఆయనకి ఆ తెలివితేటలు ఉన్నాయి, నాలెడ్జి సబ్జెక్టు లేదు. కానీ ఈ పరికమాల తెలివితేటలు అయితే నారా లోకేష్ కు బాగున్నాయి. కాబట్టి నేను అనుకుంటాం నా పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఉండదు. సో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం అవ్వాలన్నా, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంగా రిప్లేస్ అవ్వాలన్నా తెలుగుదేశం పార్టీ ఆబ్వియస్ గా భూస్థాపితం అవ్వాల్సిందే. సో తెలుగుదేశం పార్టీకి బొటా మెజారిటీ వచ్చినా ఏ ఒక్క రోజైనా గవర్నర్ ని ప్రయోగించి ఆయన 17A మీద పర్మిషన్ ఇప్పించి లోపలేపించేసి ఆటోమేటిక్ గా తెలుగుదేశం పార్టీని రిప్లేస్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని బ్రతకనివ్వదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలోకి రావాలి. ఒకవేళ రేపొద్దున ఏమైనా జగన్మోహన్ రెడ్డి గెలిచినా, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినా, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిన తర్వాత ఆయనకు 25-50 ఎమ్మెల్యేలు వస్తే ఆ ఎమ్మెల్యేలను తీసుకొని తెలుగుదేశంలో నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి జనసేనని మెర్జ్ చేసుకొని ప్రయత్నం చేస్తారు తప్ప తెలుగుదేశం పార్టీని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పాలిటిక్స్ చేయని. తెలుగుదేశం పార్టీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పాలిటిక్స్ చేసింది అంటే భారతీయ జనతా పార్టీకి ఎంట్రన్స్ లేదు ఈ రాష్ట్రంలో. పవన్ కళ్యాణ్ సీఎం అవడానికి అవకాశం. శివసేన టాలరేట్ చేయట్లేదు, అకాలీదళని టాలరేట్ చేయట్లేదు, ఎందుకు టీడీపీని? అదే నేను అనేది అది తెలుగుదేశం పార్టీ ఈ రోజున సంకలు గుద్దుకొని భారతీయ జనతా పార్టీ మాకేదో కలిసి వస్తుంది, మమ్మల్ని సేవ్ చేస్తుంది అనుకున్నారు. ఎవరైనా పాలిటిక్స్, ఎవరు చారిటీ చేయటం లైక్, ఎవరైనా ముఖ్యమంత్రి కావాలనుకుంటారు, ఎవరైనా అధికారంలోకి రావాలనుకుంటారు. సో రేపొద్దున భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే కార్యక్రమం, భూస్థాపితం అయ్యే కార్యక్రమం చాలా దగ్గరలోనే ఉంది. ప్రాబబ్లీ నాది కొంత హైపోథెటికల్ గానో లేకపోతే సత్య దూరంగానో ఉండొచ్చేమో. కానీ
దిస్ ఇస్ మై ప్రిడిక్షన్. సో ఖచ్చితంగా నేను సంవత్సరం నుంచి చెప్తున్నా, చాలా అంశాల్లో, అంటే నేను ఏదో జ్యోతిష్యం చెప్పానని కాదు, తెలంగాణలో షర్మిల నిలబడదని చెప్పాను, షర్మిల నిలబడలేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పాను, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, రేపు వచ్చింది తెలంగాణలో. రేపొద్దున షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిల నుంచున్న ప్లేస్ లో కూడా షర్మిలకి డిపాజిట్ రాదు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు పక్కన పెట్టండి, షర్మిల గారికి డిపాజిట్ కూడా రాదు. మీరు ఇది నా జ్యోతిష్యంగానే తీసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఈజ్ నథింగ్ బట్ డెడ్ బాడీ పార్టీ. నో మోర్ ఇన్ ఎగ్జిస్టెన్స్. ఆంధ్రప్రదేశ్ లో షిఫ్ట్, ఆయన లెగసీ షిఫ్ట్ అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఆయన క్రెడిట్ మొత్తాన్ని వాళ్ళ అబ్బాయి తీసేసుకున్నాడు. షర్మిల తెలంగాణ నుంచి ఈ రోజు పార్టీ మూసేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చినంత మాత్రాన ఇక్కడ ఏమి జరగదు. సో ఇవన్నీ కొన్ని రాజకీయాలను కొంచెం దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి కొన్ని మేము ప్రిడిక్ట్ చేయగలం. కానీ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నారు అనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ సెలబ్రేషన్ చేసుకుంటుంది. నిజానికి షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడానికి ఇష్టపడిన వాళ్ళు ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ కోర్ ఓటు బ్యాంక్ ఉందో, దాన్ని షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెనక్కి తీసుకుంటారు, అది వైసీపీకి డిసడ్వాంటేజ్ అవుతుంది అనేది తెలుగుదేశం పార్టీ అంచనా లెక్క. నరసింహరావు గారు, ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క ఆగమనాన్ని ఇంకొక పార్టీ రకరకాలుగా తీసుకోవచ్చు, వాళ్ళకి అడ్వాంటేజ్ అయినట్టుగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మాట అడుగుతాను, ఒక ప్రిడిక్షన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంతమంది ఎస్సీలు దూరం అయ్యారు. ఈ ఎస్సీలు దూరం అయ్యారు, ఎస్టీలు దూరం అయ్యారు, ముస్లింస్ దూరం అయ్యారు అనుకుందాం. యాంటీ ఇన్కమెన్సీ ఉంటుందిగా ఏ ప్రభుత్వం మీదైనా, 10-20% ఉంటుంది. ఈ 10-20% ఉన్న వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాజిటివ్ ఓటింగ్ అయితే ఏదైతే ఉందో, పాజిటివ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెయ్యాలి అని డిసైడ్ అయిన ఓటరు ఎవ్వరికి ఓటేయరు. మీరు ఎన్నైనా చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేస్తాడు. దిస్ ఇస్ కాల్డ్ పాజిటివ్ ఓటింగ్. ఇప్పుడు నెగిటివ్ ఓటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయకూడదు అనుకుంటే ఎవరికి ఓటేయాలి అనేది ఒక నెగిటివ్ ఓటింగ్, యాంటీ ఇన్కమెన్సీ. ఈ యాంటీ ఇన్కమెన్సీ ఓటింగ్ ఒకవేళ జై భీమ్రావ్ భారత్ పార్టీ లేకపోయినా, షర్మిల లేకపోయినా, ఇంకొకరు లేకపోయినా ఫ్లో అయ్యేది ఎవరికి? తెలుగుదేశం పార్టీ, టీడీపీకి. సో ఇప్పుడు ఈ టీడీపీ యాంటీ ఇన్కమెన్సీ ఓటింగ్ ని టీడీపీకి ఫ్లోట్ అవ్వకుండా మేము మా పార్టీలు ఆపుతున్నాయి. ఇక్కడ మా పార్టీల యొక్క రేపొద్దున మేము ఆపగలం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక 10,000 ఓటింగ్ వచ్చింది అనుకోండి, ఆ 10,000 ఓటింగ్ వైఎస్ఆర్సీపీ నెగిటివ్ ఓటింగ్, పాజిటివ్ ఓటింగ్ కాదు. పాజిటివ్ ఓటింగ్ ఎవరికి చెప్పినా ఎవరికి పడదు. సో నెగిటివ్ ఓటింగ్ ని మా లాంటి పార్టీలు, షర్మిల లాంటి పార్టీలు ఆపగలిగినప్పుడు దాన్ని తెచ్చుకోవడంలో తెలుగుదేశం పార్టీ విఫలం చెందితే అది తెలుగుదేశం కూటమికి నష్టం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కాదు. ఇది ఎందుకు తీసుకోలేకపోతుంది టీడీపీ? చాలా మంది, నాకు కూడా అదే అభిప్రాయం, మీకు ఏ అభిప్రాయం ఉందో నాకు అదే అభిప్రాయం. యాంటీ ఓటింగ్ స్ప్లిట్ అవుతుంది, వాళ్ళ ఒరిజినల్ ఓటింగ్ ఎందుకు బయటకు వస్తుంది? ఈ టైంలో షర్మిల గారు వచ్చారు కాబట్టి ఆమె గెలిచే పరిస్థితి ఉందా లేదా అనేది చూసుకోవాలి, రారు కదా. నరసింహరావు గారు, ఎవరికైనా ఈవెన్ తెలుగుదేశం పాజిటివ్ ఓటింగ్ కూడా నేను తీసుకురాలేదు. తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పాజిటివ్ ఓటింగ్ ని బయటకు తీసుకురావాలి అంటే అద్భుతాలు జరగాలి. ఆ అద్భుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే అవకాశం లేదు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నెగటివ్ ఓటింగ్ ని షర్మిల గారో, లేకపోతే నాలాంటి వాళ్ళు, లేకపోతే జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు తీసుకున్నప్పుడు నష్టపోయేది తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి. రేపొద్దున ఈ విషయాలు వాళ్ళకి అర్థమయ్యేటప్పటికి, వెనక్కి తిరిగి చూసేటప్పటికి చేతులు కాలిపోతాయి. అప్పుడు ఆకులు పట్టుకున్న ప్రయోజనం లేదు. కానీ చాలా పెద్ద హైప్ ఇచ్చేస్తున్నారు కదా షర్మిల గారికి. షర్మిల అంతకుముందు ఎలక్షన్ లో రావాలి జగన్, కావాలి జగన్ ఎంత పెద్ద స్లోగన్ అయిందో, ఇప్పుడు రావాలి షర్మిల, కావాలి షర్మిల అని తెలుగుదేశం పార్టీ విష్ చేస్తోంది. ఇవ్వని సార్, మంచిదే కదా. ఇప్పుడు భస్మాసురుడు నాస్తం నేను నెత్తి మీద పెట్టుకుంటానంటే ఎవరు అంటారు? డూ ఇట్. ఎందుకంటే ఇప్పుడు మీడియా అనుకునేది తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఐడియాలజీ ప్రకారం వాళ్ళు ఆమె హైప్ ఇచ్చినప్పుడు, నేను అనుకోవటం ఏంటంటే వాళ్ళు ఎంత హైప్ ఇచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగిటివ్ ఓటింగ్ ఆమెకు వెళ్తుందని నేనైతే అనుకోవటం. ఎందుకంటే ఈవెన్ కాంగ్రెస్ పార్టీ, ఒరిజినల్ గా కాంగ్రెస్ పార్టీ కూడా పోయినసారి అభ్యర్థులే లేరు, ఈసారి అభ్యర్థులు దొరకవచ్చు. నాకు తెలిసి 1-2% ఎవరైనా ఆమెతో పాటు వెళ్ళిన వాళ్ళు. ఇప్పుడు నేను ఒక లాజిక్ చెప్తాను నరసింహరావు గారు. ఇప్పుడు మంగళగిరిలో ఆర్కే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి షర్మిల గారి దగ్గర ఆర్కే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గొడవపడి షర్మిల గారి దగ్గరికి వెళ్ళారు. షర్మిల గారి దగ్గరికి వెళ్ళకపోతే, షర్మిల గారి దగ్గరికి వెళ్ళకపోతే ఆయన ఎక్కడికి వెళ్తాడు? తెలుగుదేశం.
టీడీపీకి వెళ్తారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఒకవేళ ఆర్కే ఉన్న ఓటింగ్, ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి ఎంతో కొంత ఓటింగ్ ఉంటుంది ఆయనకి. ఈ ఓటింగ్ ఆయన వైఎస్ఆర్ కి అగ్నిస్ట్ గా ఉన్నటువంటి ఈవెన్ నెగిటివ్ ఓటింగ్ పాజిటివ్ ఓటింగ్ అనుకున్నాం. ఆర్కైతే వెళ్ళే ఓటింగ్ ఇప్పుడు షర్మిలకి వెళ్ళింది అనుకోండి, నష్టం ఎవరికి? టీడీపీకి. అది వాళ్ళు గమనించకపోతే మనం ఏం చేస్తాం దానికి? వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుంది, అసలు షర్మిలాకి డిపాజిట్లు వచ్చే అవకాశం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇంకా అంత ఆ పార్టీ గురించో లేకపోతే ఆవిడ గురించో అంతకంటే పెద్ద చర్చ అవసరమని నేనైతే భావించాను. రైట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన చర్చ, ఆయనకు 30 సీట్ల 40 సీట్ల 50 సీట్ల అనే దానిపైన కూడా ఇంత యాంబిక్విటీ, ఇంకొక 15 రోజుల్లోనే 20 రోజుల్లోనే షెడ్యూల్ వస్తుంది అంటున్నారు. ఇంత యాంబిక్విటీని ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పి అనుకోవాలి. మొత్తం కాపులంతా కూటమి వైపు వెళ్తున్నారు లాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతోంది. ముద్రగడ గారు కావచ్చు, జోగయ్య గారు కావచ్చు, ఈవెన్ అంబట్రాయుడు కావచ్చు, ఎవరైతే మొత్తం సామాజిక వర్గం అంతా కూటమి వైపు వెళ్తుంది లాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతోంది. ఇది ఎంత మేరకు టీడీపీ జనసేన కూటమికి అడ్వాంటేజ్ కాబోతుంది శ్రవణ్ గారు? నరసింహరావు గారు, మీడియా హైప్ వేరు, మీడియా ప్రిడిక్షన్ వేరు, వాస్తవాలు వేరు. సభలకి జనాలు రావటం వేరు, సభలలో జనాలు అధిక నాయకుడు స్పీచ్లు ఇవ్వటం వేరు, ఆయన ఆ స్పీచెస్ ని జనాల్ని ఓట్లుగా మరల్చుకోవటం వేరు. సో ఇప్పుడు నేను యావరేజ్ గా ఒక డిబేట్ లో మాట్లాడితే 2 లక్షల మంది చూస్తారు అనుకున్నాం నా వీడియో ఒకటి. 2 లక్షల మంది ఓట్లు నాకు వచ్చేసినాయి అనుకుంటే నా అంత పిచ్చోడు ఎవడన్నా ఉంటాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం? 2 లక్షల మంది నా వ్యూస్ చూస్తున్నారు, 2 లక్షల మంది చూస్తున్నారు. అది ఓటుగా కన్వర్ట్ అవ్వాలి అంటే దాని వెనుక చాలా మదనం ఉంటుంది. వాళ్ళు నిన్ను నాయకుడికి యాక్సెప్ట్ చేయాలి, నీ విధానాలను యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే లాస్ట్ మినిట్ లో నువ్వు చేసే పొలిటికల్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, ఎలా నువ్వు వాళ్ళని నీ మనస్తత్వానికి దగ్గరగా తెచ్చుకోగలవు, ఆర్థికంగానో సామాజికంగానో రాజకీయంగానో, ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. సో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఒక ముద్రగడ పద్మనాభం లేకపోతే అంబడ రాయుడు వెళ్ళినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారికి కాపులందరూ వెళతారు, లేకపోతే ఎవరో వంగబెట్టి రాదా వాళ్ళందరూ వెళతారు అని చెప్పినంత మాత్రాన, అంతకు మించి మీడియా ప్రొజెక్షన్ ఇచ్చినంత మాత్రాన ఆ పర్టికులర్ సామాజిక వర్గం ఎప్పటికీ ఎవరి దగ్గరికి వెళ్ళదు. ఒక సామాజిక వర్గం ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిని నమ్ముకొని, ఒక సామాజిక వర్గం ఒక వ్యక్తిని నమ్ముకొని ఎప్పుడు కూడా రాజకీయాలు చేయలేం. అండ్ సామాజిక వర్గాన్ని నమ్ముకొని హైప్ చేయటం వలన కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలా లాంగ్ రన్ దెబ్బ తగిలే అవకాశం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పొలిటికల్ కెరియర్ పడిపోయింది. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం ఒక మినిస్టర్ చేశారు, ఆయన ఒక చాలా లెజెండరీ పొలిటీషియన్ ఆయన. అయితే రాజకీయాలుగా పార్టీలు మరి క్రెడిబిలిటీ పోగొట్టుకున్నారు. కానీ ఒక వ్యక్తిని మీరు కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా చూడాలి ఒక లీడర్ గా. అరవింద్ కేజ్రీవాల్ ఏ కులం నాయకుడు ఎవరికైనా తెలుసా సార్? ఏ కులం కూడా నాకు ఇప్పటి వరకు తెలియదు. నువ్వు విద్య మీద, విధానాల మీద, పాలసీస్ మీద నాయకత్వం వెలగాలి. కానీ ఒక కాపు నాయకులందరూ పవన్ కళ్యాణ్ దగ్గరకు ఒక 4 ఏళ్ళు కలిసినంత మాత్రాన కాపులందరూ పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారనే ఇంప్రెషన్ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా పవన్ కళ్యాణ్ ని ఇమేజ్ ని డామేజ్ చేయడానికి సిస్టమాటిక్ గా చేస్తున్నటువంటి ఒక విష ప్రయోగం ఇది. దాంట్లో ఆయన కూడా పడిపోయాడు. సో వాళ్ళ నాయకులు కూడా పడిపోయినారు. వాళ్ళ నాయకులు కూడా పడిపోయి పవన్ కళ్యాణ్ గారిని ఒక కాపు నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేస్తుంటే మీడియా దాంట్లో వీళ్ళు కూడా ఆహా ఓహో మాకు మీడియా కవరేజ్ ఇస్తుంది అనుకుంటున్నారు. లాంగ్ రన్ లో ఏమవుతుంది, కాపులకు వ్యతిరేకంగా చాలా మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఉన్నారు. ఎందుకు? ఒక సామాజిక వర్గానికి ఇంకో సామాజిక వర్గానికి గొడవలు ఉంటాయి. సో ఈ గొడవలు ఉన్న సందర్భంలో వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ లీడర్ గా ఎస్టాబ్లిష్ చేసుకోరు, ఓన్ చేసుకోవడానికి ఇష్టపడరు. ఒక పర్మనెంట్ గా ఒక సామాజిక వర్గానికి నాయకుడు అయినప్పుడు పర్మనెంట్ గా ఆ నాయకుడు దూరం పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆయన నాయకత్వం ఎదగనివ్వకుండా ఉంటారు. సో ఏ సందర్భంలోనూ కూడా ఒక పద్మనాభం గారు వచ్చారనో లేకపోతే అంబటి రాయుడు వచ్చాడనో ఈ కాపుల మొత్తానికి, ఇప్పుడు కాపుల్లో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని రిప్రజెంట్ చేస్తూనే వాళ్ళ సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయాలను కూడా రిప్రజెంట్ చేయాలని కోరుకోవాలి తప్ప కేవలం కాపు నాయకుడుగానే ఆయన ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం జరిగితే ఆయన రాజకీయ కెరీర్ ముగిసిపోయినట్టే అని నేను భావిస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అటువంటి మాటలు మాట్లాడలేదు. కానీ బట్ అటువంటి ప్రొజెక్ట్ మీరు అన్నట్టుగా మీడియా కావచ్చు, సామాజిక వర్గానికి సంబంధించి కొంతమంది నాయకులు కావచ్చు ఆయనకి పూసేస్తున్నారు. అదంతా పూసేస్తున్నారు. ఆయన భావజాలం కూడా అదే. మీరు టాప్ టు 100 నాయకులను తీసుకోండి ఆ పార్టీలో, టాప్ 1 to టాప్ 100 పక్కన మనోహర్ గారు ఉన్నారు కదా సార్, టాప్ 2 సెకండ్ ఆయనే.
నేనే గారు పవన్ ఉన్నారులేండి. కళ్యాణే బట్ మనోహర్ నాయకత్వం ఏమన్నా అంటే నన్ను అన్నట్టే అని చెప్తున్నారు ఆయన. ఎక్సెప్ట్ మనోహర్ గారిని తీసేస్తే టాప్ 1 to 100 నాయకుల వరకు కూడా నేను అది కూడా తప్పు పట్టను నరసింహరావు గారు, నేను అది కూడా తప్పు పట్టను. ఎందుకంటే ఆయన నమ్మేవాళ్ళు వాళ్ళ కమ్యూనిటీలు కాబట్టి అది కూడా తప్పు పట్టను. కానీ పవన్ కళ్యాణ్ గారు రేపొద్దున ఒక కమ్యూనిటీ లీడర్ గా ముద్ర వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో అది తప్పు అంటున్నా, అది వాళ్ళకి ఒక అడ్వైజ్ చేస్తున్నా. అది కాదు మాకు ఇదే కరెక్ట్ అనుకుంటే మనం చేయగలిగింది అయితే ఏం లేదు. శ్రవణ్ గారు, మీరు చెప్తున్న దాని ప్రకారం తెలుగుదేశం పార్టీని మళ్ళీ ఎదగనివ్వడం, మళ్ళీ అధికారంలోకి రానివ్వడం భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేదు. మీ లాజిక్ మీరు చెప్తున్నారు, సో కన్విన్సింగ్ అని అనిపిస్తుంది లాజిక్. ఓకే, సో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం ఏమైనా ప్రయత్నం చేస్తుందా? పొత్తు లేకుండానే గడిచిన ఎన్నికల్లో వైసీపీకి సహకరించింది లాంటి ఇంప్రెషన్ ఉంది. సో ఈసారి అటువంటి సపోర్ట్ కేంద్రం వైపు నుంచి, భారతీయ జనతా పార్టీ వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి సర్కార్కి దొరికే పరిస్థితి ఉంటుందా? సార్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఎమోషనల్ కనెక్టివిటీ ఉన్న పార్టీ కాదు ఆ పార్టీ, అందుకని చాలా త్వరగా ఎదిగింది. ఆ పార్టీ సందర్భానికి అనుగుణంగా పొలిటికల్ డెసిషన్ తీసుకునేటువంటి ఒక లుక్రేటివ్ మైండ్ ఉన్నటువంటి పార్టీ. సో బిజినెస్ మైండ్, పొలిటికల్ పార్టీలు బిజినెస్ మైండ్ తోటి ఆలోచిస్తున్నట్టుగా భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేయాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి 28 ఎంపీలు ఉన్నారు కాబట్టి రాజ్యసభలో వాళ్ళకి ఒక అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. రేపొద్దున ఆ పార్టీ ప్లేస్ లో ఇంకొక పార్టీ వచ్చింది అనుకోండి, ఆ పార్టీకి సపోర్ట్ చేస్తాయి. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఆలోచన ఏంటి అంటే, అంటే ఇది కూడా కొంత హైపోథెటికల్ గానే ఉండొచ్చు, బట్ కన్విన్సింగ్ ఉంటుందో లేదో నాకైతే తెలియదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించాలనుకుంటుంది. నెంబర్ 1. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కొంత యంగ్స్టర్, అంటే 50 సంవత్సరాలు అయినా కూడా ఇంకో 20 years రాజకీయం చేయగలిగినటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. బట్ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ 75 years ఆయన. సో ఆయన రాజకీయాల్లో ఈసారి తర్వాత రిటైర్డ్ అయిపోతారు. సో నారా లోకేష్ గారు సమర్థవంతంగా నడపలేరు పార్టీని అనే ఒక ఆలోచన వాళ్ళ దగ్గర ఉంది. సో తెలుగుదేశం పార్టీని డిస్మాంటిల్ చేస్తే ఆ ప్లేస్ లోకి చాలా త్వరగా వచ్చేసి ఆ పార్టీలోని మొత్తాన్ని లాగేసుకోవచ్చు, చాలా సింపుల్ గా లాగేసుకోవచ్చు, రెసిస్టెన్స్ ఎక్కువ రాదు, మనల్ని వ్యతిరేకత కూడా ఎక్కువ రాదు అనేటువంటి ఒక లాంగ్ రన్ ఇమాజినేషన్ లో భారతీయ జనతా పార్టీ ఉందేమో అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు రేపొద్దున ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఫర్ ఎగ్జాంపుల్ రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, నేచురల్ గా అంటే వాళ్ళు ఏమో కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బూస్టప్ చేసినా చేయొచ్చు, చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక 24లో అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ ఇక 48 గంటల్లో తెలుగుదేశం పార్టీ అనేది ఒక చరిత్రగా మిగిలిపోతుంది. 48 గంటలే, ఇంకా 49వ గంట కూడా అవసరంలా, మొత్తం మారిపోతారు, భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోతారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి యొక్క కేసులు, ఆయన యొక్క లైఫ్ అంతా రాక్షసుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి ప్రాణం కూడా భారతీయ జనతా పార్టీ చేతుల్లోనే ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఏ క్షణమైనా జైలుకి పంపించే అవకాశం ఉంది. కోర్టులు వ్యవహారాలు కదా సార్, అంటే సిబిఐ ఒక పిటిషన్ ఇవ్వనంటే సిబిఐ కోర్టులో ఇప్పటికీ 300,000కి పైగా వాయిదాలు తీసుకున్నాడు అన్ని కేసుల్లో, అసలు కేసులు జరగనివ్వటం లేదు, అక్యూజ్డ్ ప్రెజెన్స్ అవసరమని ఒక సిబిఐ ఒక పిటిషన్ ఏమనండి 5 minutes లో ఎలో అయిపోతుంది పిటిషన్. ఆ పిటిషన్ సిబిఐ ఎందుకు వేయటం లేదు అంటే భారతీయ జనతా పార్టీ నుంచి క్లియరెన్స్ రావటం. జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దున ముఖ్యమంత్రి అయినా ఆయన చాలా తొందరగా లోపలికి పంపించవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఆయన లోపలికి పంపించిన తర్వాత ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేస్ లో మనం ప్రతిపక్ష పాత్ర అయినా పోషించవచ్చు, లేకపోతే ఆయన తర్వాత ఎవరైనా ముఖ్యమంత్రి అయితే వాళ్ళనైనా, ఏదేమైనా సరే తెలుగుదేశం పార్టీని డిస్మాంటిల్ చేసి దాన్ని కనుమరుగు చేయాలనే భారతీయ జనతా పార్టీ ఆలోచనకి కార్యరూపం ఇవ్వగలిగేది జగన్మోహన్ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సపోర్ట్ చేసి ఆయన ముఖ్యమంత్రి చేసి తెలుగుదేశం పార్టీని చంపేశామనుకో, ఒక 2-3 సంవత్సరాల్లో మళ్ళీ వీళ్ళు ఇక్కడ అధికారంలోకి రావచ్చు, అదే ఇష్యూ ఏం కాదు. సో 2024లో భారతీయ జనతా పార్టీయే కేంద్రంలో అధికారంలోకి వస్తది కాబట్టి వాళ్ళకి ఏ సందర్భం అయినా వాళ్ళకి అనుగుణంగా మరల్చుకోగలిగిన అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఏమో జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టి కేంద్ర ప్రభుత్వానికి జుట్టిచ్చింది, జగన్మోహన్ రెడ్డి ఏమో చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టి ఈయన జుట్టు ఆయనకి ఇచ్చాడు. వీళ్ళిద్దరు జుట్టులు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేతిలో ఉన్నాయి, సిబిఐ చేతిలో ఉన్నాయి. ఇప్పుడు చూడండి, రేపమ్మ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిపోతున్నారు, నోటీసులు ఇచ్చారు. అంటే భారతీయ జనతా పార్టీ అనేది వ్యవస్థలను వాడుకొని ఎలా చేయగలదు అని చెప్పడానికి మన కళ్ళ ముందు సాక్ష్యాలు ఉన్నాయి కదా. కవితని 30 సార్లు పిలిచి ఎప్పుడైతే కేసీఆర్ రాజీ పడ్డాడో కవిత అరెస్ట్ ఆగిపోయింది.
మనీష్ సిసోడియా ఈ రోజు వరకు బయటికి రాలేదు. అవును. సో అరవింద్ కేజ్రీవాల్ లాంటి వ్యక్తిని అరెస్ట్ చేసి లోపల వేయగలిగిన సందర్భం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఎంత లెక్క, వీళ్ళకి మిగతా వాళ్ళు ఎంత లెక్క. అందుకోసమనే తెలివిగా భారతీయ జనతా పార్టీని ప్రసన్నం చేసుకోవడానికి నారా చంద్రబాబు నాయుడు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఓకే ఓకే ఇప్పుడు నారా లోకేష్ గారి పైన కూడా ఆ రెడ్ బుక్ కు సంబంధించిన కేసు ఏదో ఉంది. ఎలక్షన్ లోపు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఏమైనా అరెస్టులు ఉంటాయని ఊహించవచ్చా? అటువంటి పాసిబిలిటీస్ ఏమైనా ఉన్నాయా లీగల్ గా? నాకైతే ఏం కనిపించడం లేదు నరసింహారావు గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన 2 చారిత్రాత్మక తప్పిదాల్లో నెంబర్ 1 అమరావతిని రాజధానిగా డినై చేయటం, నెంబర్ 2 చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయటం. ఇవి 2 ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మునిగిపోవటానికి కారణాలైన. బహుశా ఈ 2 కారణాలు ఆయనకి ఎవరైనా చెప్పారో లేదో, లేకపోతే ఎవరు చెప్పినా వినే మనిషి కాదు కాబట్టి మళ్ళీ అరెస్ట్ కనుక జరిగితే ఇక ఈ పవన్ కళ్యాణ్ గారు పొత్తు కూడా లేకుండా చంద్రబాబు నాయుడు గారు రేపొద్దున ముఖ్యమంత్రి అయిపోవచ్చు. ఇప్పుడు ఒక అరెస్ట్ జరిగిపోయి ఇప్పుడు ఒక అరెస్ట్ తోటే పవన్ కళ్యాణ్ లేకపోయినా పర్వాలేదు అనే పరిస్థితిలోకి వచ్చేసారు వాళ్ళ పార్టీ కేడర్. వచ్చేసారు. అది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి తప్పిదం. అంతరించిపోయిన అనగారి ఇక భూస్థాపితం అయిపోయింది తెలుగుదేశం పార్టీ అన్న భూస్థాపితం అయిపోయిన తెలుగుదేశం పార్టీని అరెస్ట్ చేసి ఈ అమరావతిని చంపేసి వాళ్ళ కార్యకర్తలను అరెస్ట్ చేసి చక్కగా వాళ్ళని బతికిచ్చాడు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి మళ్ళీ ఏమైనా వచ్చింది అంటే దానికి వీళ్ళెంత కారణం నాకైతే తెలియదు, కానీ దానికి 90% కారణం జగన్మోహన్ రెడ్డి. సరే, ఇప్పుడు మీరు ఇంతకుముందు మాట్లాడుతున్నారు 2 పార్టీలు 2 నాయకుల్ని చూశారు, కొత్త రాజకీయం చూడండి, మాలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వండి అంటే మీరు అడుగుతున్నారు. సో మీలాంటి ప్రయత్నాలు గతంలో కూడా చాలామంది చేశారు, ఇప్పుడు మీరు ఒక ఎఫర్ట్ పెడుతున్నారు. సో మీ ఎఫర్ట్కి ఏ మేరకు మద్దతు వస్తుంది? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, గతంలో టీడీపీ దళితుల్ని దళితులపైన దాడులు చేసింది అని వైసీపీ ఆరోపించింది. ఇప్పుడు వైసీపీ కూడా దళితులపైన, బీసీలపైన, మైనార్టీలపైన దాడులు చేస్తుందంటూ టీడీపీ ఆరోపిస్తోంది. ఎవరి హయాంలో దళితులు సేఫ్గా ఉన్నారు? నిజంగానే 2 పార్టీలు చేస్తున్న ఆరోపణలు కొట్టిపారేయాల్సిన పరిస్థితి ఉంటుందా? రెండింటినీ యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందా? అంటే కొంత కొన్ని వాస్తవాలు ఉన్నాయి నరసింహరావు. ఈ వాస్తవాలు అయితే మాత్రం మీ ద్వారా ప్రజలకి చెప్పాలనుకుంటున్నాను. 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి దాడుల్లో ఎన్సీఆర్పి రిపోర్ట్స్ చూసుకుంటే దళితుల మీద, దళిత మహిళల మీద ఉమెన్ మిస్సింగ్లు, జనరల్ ఉమెన్స్ మిస్సింగ్లు దళితులకు కాకుండా, అండ్ అట్రాసిటీస్ మీద చూసుకుంటే 26.7% గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో కంటే గత ప్రభుత్వంలో ఎక్కువ దాడులు జరిగింది పర్సంటేజ్ చూసుకుంటే. ఇది ఎన్సీఆర్పి రిపోర్టు, అది తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన రిపోర్టే. పెద్దగా నేనైతే ఒక్క సంవత్సరంలో 3788 రేప్ అండ్ మర్డర్స్, అట్రాసిటీస్ జరిగినాయి ఒక్క సంవత్సరంలో 2014-15 సంవత్సరాల మధ్య దళితులపై. ఇక 15 దళితుల పైన 2016-17, 17-18, 18-19 ఇంకా ఎక్కువ పెరిగిపోతానే ఉన్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు దీన్ని ఒక ఓట్ బ్యాంక్ గా ఈ దళిత బిడ్డల్ని మీద జరుగుతున్న దారుణాలని ఎక్స్పోజ్ చేయడంలో ఫెయిల్ అయింది. ఇది మాలాంటి వ్యక్తులు కూడా అప్పుడు మేము ఉద్యోగాల్లో ఉండటం, మాకు బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో మేము కూడా దాని మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయాల. సో దళితుల మీద దాడులు, దళిత బిడ్డల మీద దాడులు, మహిళల మీద దాడులు, లా అండ్ ఆర్డర్, ఈ చిన్నపిల్లల మిస్సింగ్లు, తర్వాత ఇవన్నీ కూడా 2014 నుంచి 19లో జరిగినవి చాలా ఎక్కువ. అయితే 2019లో ఎప్పుడైతే 29 ఎస్సీ కాన్స్టిట్యున్సీలు, 7 ఎస్టీ కాన్స్టిట్యున్సీల్లో, 36 కాన్స్టిట్యున్సీల్లో ఒక్క కాన్స్టిట్యున్సీలోనే తెలుగుదేశం గెలిచి 27 మొత్తం 35 కాన్స్టిట్యున్సీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవటంతో తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచన ఏం పడిందంటే దళితులు చాలా మంది, ఎస్సీలు, క్రిస్టియన్లు, ముస్లింస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళారు. సో వీళ్ళ ఓటు బ్యాంక్ ని జగన్ నుంచి స్ప్లిట్ చేయడానికి ఒక పన్నాగం పన్నింది. ఆ పన్నాగం పన్ని ఏం చేశారంటే దళితుల మీద దాడులు అనే అంశం మీద చాలా ఎక్స్పోజ్ చేశారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో మీద దాడులు జరిగినాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దాడులు జరిగినాయి. 2 ప్రభుత్వాల్లోనూ దళితులు సేఫ్గా లేరు, 2 ప్రభుత్వాల్లోనూ లేరు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన ఒక మంచి ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆర్థిక పరమైన డిస్ట్రక్షన్ ఎక్కువ జరిగింది.
ఆయన 26 పథకాలు రద్దు చేశారు. ఉమ్, తర్వాత ఎస్సీ ఎస్టీలకు లోన్లు రద్దు చేశారు. ఉమ్, ఇప్పుడు ఒక 10,000 లోన్లు ఇవ్వాల్సిన చోట 1000 లోన్స్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఉమ్, ఈయన ఈ 1000 లోన్స్ కూడా తీసేశారు. అంటే ఆయన డిస్ట్రక్షన్ చేశారు, ఆ డిస్ట్రక్షన్ ఈయన కొనసాగించారు. ఓకే. సో 2 ప్రభుత్వాల్లో కూడా ఎవరికి దళితులకు అన్యాయం జరగలేదు. అవి స్టాటిస్టికల్ రిపోర్ట్స్ మాట్లాడుతున్నా నేను, ఉమ్, ఏదో న్యాయం జరగల. మసుగుడ్డ కాల్చి మొక్కాన్ని పడేయటం, ఉమ్. వేగ్ గా మాట్లాడటం. ఉమ్, అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి ఒక మంచి పని ఏంటి అంటే, ఉమ్, ఆయన రాజ్యాధికారంలో కొంతమంది మినిస్టర్స్ ని వాళ్ళకి మినిస్టర్లుగా ఒక డైరెక్టర్లు లాంటి వాళ్ళ పదవుల విషయంలో మాత్రం వ్యక్తిగతంగా వాళ్ళకి న్యాయం చేసి ఒక ఎక్స్పోజ్ చేశారు. దళితులు కూడా ఇదిగో హోమ్ మినిస్టర్ ఇవ్వచ్చు ఈమెకి, ఇదిగో రెవెన్యూ మినిస్టర్ ఇవ్వచ్చు, ఇదిగో వీళ్ళని నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా క్రిస్టియన్లు అన్న మొదటి ముఖ్యమంత్రి చరిత్రలో. ఉమ్, ఒక జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి ఒక కన్సర్న్ ఏంటంటే ఈ కమ్యూనిటీలో ఉమ్, ఈ రోజు వరకు ఎస్సీలని ఎవరైనా సరే దూరం పెట్టాలనే చూశారు కానీ ఉమ్, ఎస్సీలు మనకు ఓటు బ్యాంకు, ఈ ఎస్సీలు ఓటు బ్యాంక్ లేకపోతే మనం గెలవలేము, కాబట్టి మనం అవసరమైతే కమ్మాళ్ళని పక్కన పెడదాం, అవసరమైతే రెడ్లను పక్కన పెడదాం, అవసరమైతే బ్రాహ్మిన్స్ ని పక్కన పెడదాం, అవసరమైతే వైశ్యులను పక్కన పెడదాం, నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్సీ, నా ముస్లిం అన్న మొదటి ముఖ్యమంత్రి అవటం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి కొంత కలిసి వచ్చినటువంటి అంశం. ఉమ్, సో ఈ 2 ప్రభుత్వాలలో దళిత బిడ్డలు అన్యాయం కోబడ్డారు. ఇప్పుడు నేననేది ఏంటి అంటే, ఉమ్, నరసింహరావు గారు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అన్యాయం జరిగింది, ఉమ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అన్యాయం జరిగింది. ఉమ్, ఇలా అన్యాయం చేసుకుంటా వచ్చిన ప్రభుత్వాన్ని నువ్వు కాకపోతే నేను కాకపోతే నువ్వు అనే కంటే కూడా ఉమ్, మాలాంటి వ్యక్తులకి అట్లీస్ట్ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో 36 రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. రేపొద్దున 175 కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తున్నాం, ఉమ్, 25 ఎంపీ కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తున్నాం. ఇలాంటి కాన్స్టిట్యున్సీలో వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని ఎస్సీలకి, ఎస్టీలకి, క్రిస్టియన్లకి, ముస్లింస్ కి బాసటగా నిలబడగలిగినటువంటి పార్టీలకి నిజాయితీగా వాళ్ళ కోసం చేసేటువంటి పనులను గుర్తు పెట్టుకొని వాళ్ళకి ఓటు వేయమని నేను ప్రజలను అప్పీల్ చేస్తున్నా. ప్రజలు ఈ అప్పీల్ ని గమనిస్తారా? నిజంగానే మళ్ళీ వాళ్ళ ట్రాప్ లో పడిపోయి తెలుగుదేశం ప్రభుత్వం రారా అని పిలుస్తుందని వెళ్తారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీకోసం వచ్చానంటే, మీ నెత్తి మీద చేతులు పెట్టారంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తారని ప్రజలు, విఘ్నులైనటువంటి ప్రజలు నిర్ణయించుకోమని నేను వారిని కోరుతున్నాను. వాళ్ళ దగ్గర ఒక ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు మీరు. సరే, సక్సెస్ అవ్వడం అంటే చెప్పే ప్రయత్నం, ఐడియాలజీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకే రోజు సక్సెస్ అవుతారా అంటే కావచ్చు, కానీ సో ఒక ఐడియా, ఒక చాయిస్ అయితే ఇస్తున్నారు, ఒక విండో ఎక్స్ప్లోర్ చేసి పెడుతున్నారు మీరు. అంతే కదా. ఇప్పుడు నేను ఇప్పుడు రేపొద్దున మంగళగిరిలో ఎవరి నుంచి ఉంటారో నాకైతే తెలుసు. అధికారికంగా మంగళగిరిలో కాన్స్టిట్యున్సీ, తాడికొండ కాన్స్టిట్యున్సీలో నేను మా పార్టీ తరపు నుంచి అభ్యర్థిగా వెళ్తున్నాను. అవునా? ఓ, నిన్న సో మంగళగిరి అండ్ తాడికొండ కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే నిన్న జరిగినటువంటి మీటింగ్ లో, మా పార్టీ కార్యకర్తలందరూ నన్ను కోరింది ఏంటి అంటే, ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, ఒక జనరల్ కాన్స్టిట్యున్సీలో అధ్యక్షులుగా మీరు వేస్తే బాగుంటుందని కొంతమంది నాకు ఇచ్చినటువంటి సలహా కూడా నాకు బాగా అనిపించింది. 2 జియోగ్రఫికల్ పరంగా కూడా ఈ 2 కాన్స్టిట్యున్సీలు ఆనుకోనే ఉంటాయి. సో నేను అటు ప్రచారం చేసుకోవటానికి కూడా నాకు కంఫర్టబుల్ గా ఉంటుంది. సో మనకి అక్కడ కొంత మంచి ఓటింగ్ వచ్చే అవకాశం ఉంది. మంగళగిరిలో కూడా 40-50 వేల మంది ఎస్సీలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీ. కాకపోయినప్పటికీ కూడా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాకపోయినా కొంతమంది కన్సిడరబుల్ ఓటింగ్ ఉంది. మనం కూడా అక్కడ చాలా మంచి కార్యక్రమాలు చేశాము. సో జియోగ్రాఫికల్ గా కూడా అన్ని 2 ఆనుకునే ఉంటాయి కాబట్టి అన్నారు. సో నిన్న అధికారికంగా నిన్న మేము మా పార్టీ తరపు నుంచి నన్ను అభ్యర్థిగా ప్రకటించమని మా కోర్ టీం డెసిషన్ తీసుకుంది. సో మంగళగిరిలో, తాడికొండలో రేపొద్దు నేను అభ్యర్థిగా నుంచోబోతున్నా. అక్కడ ఎవరు వస్తారు ఎవరు రారు నాకు సంబంధం లేదు. కానీ ఈ 2 కాన్స్టిట్యున్సీల్లో మేము ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటంటే, రేపొద్దున తెలుగుదేశం పార్టీ ఒకవేళ అధికారంలోకి వచ్చినా మళ్ళీ అమరావతి రైతుల పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు బీడుగా పెట్టినటువంటి భూమి ఒకవేళ వాళ్ళు అమరావతి రాజధానిగా చేసిన రైతులకు న్యాయం చేసే విషయంలో మళ్ళీ మొదటికి వస్తుంది. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు రాజకీయాలు, మళ్ళీ వీళ్ళ ఎవరైతే నారాయణ లేకపోతే గంటా శ్రీనివాస్ వీళ్ళు గద్దలాగా మళ్ళీ అక్కడ వాలిపోతారు. మళ్ళీ దీంట్లో నుంచి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఈ రోజు వరకు కూడా పెట్టుబడి పెట్టి పార్టీని నడిపించేది రేపు పొద్దున దోచుకోవటానికి. సో మరలా 2014 నుంచి 2019 వరకు అమరావతిలో, మంగళగిరిలో ఏ దోపిడీ అయితే జరిగిందో తెలుగుదేశం పార్టీ వస్తే అదే దోపిడీ జరుగుతుంది. సో దోపిడీ నుంచి ప్రజల్ని రక్షించాలి అంటే నిజాయితీగా, నిష్కల్మషంగా, నిజంగా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం, ఎమ్మెల్యే ఏర్పడాలి. అక్కడ ఎమ్మెల్యే రాగలిగితే ప్రభుత్వం మీద ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది నేను చేస్తాను, నాకు ఓటేయండి అమ్మా. నేను మీ
ఏ పార్టీ అధికారంలో ఉన్నా నేను మీకోసం ఫైట్ చేస్తాను, ప్రజల కోసం ఫైట్ చేస్తాను. అధికారంలో ఉన్న పార్టీ కోసం ఉన్నా ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాం. ఐ విల్ సీ హౌ ఫార్ ఐ విల్ సక్సీడ్ అనేది విల్ సీ. కానీ శ్రవణ్ గారు, మీ పైన మీరు సరే చాలా కాలంగా సెక్షన్ ఆఫ్ మీడియాలో మీకు అవకాశం ఎక్కడుంటే అక్కడ మీ వాయిస్ వినిపిస్తూ వస్తున్నారు. మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ ప్రధానంగా మా శ్రవణు మా వాడు అని ఓన్ చేసుకుంది. సరే, వాళ్ళ పార్టీ కోసం మాట్లాడుతున్నారు అని వాళ్ళు అనుకుని ఉండొచ్చు. మీరు మాట్లాడింది మీ పాయింట్, మీ లాజిక్ ప్రకారం మీరు ప్రజల కోసం మాట్లాడుతున్నప్పటికీ. సో శ్రవణ్కి తాడికొండ టికెట్ అడిగారు తెలుగుదేశం పార్టీలో, ఆయనకి టికెట్ ఇవ్వలేదు కాబట్టి బయటికి వెళ్ళిపోయి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనేది మీ పైన తెలుగుదేశం పార్టీ ఇస్తున్న ప్రొజెక్షన్, తెలుగుదేశం మీడియా ఇస్తున్న ప్రొజెక్షన్. ఇప్పుడు మీరు అక్కడే పోటీ చేయడం ద్వారా వాళ్ళు చేస్తున్న ఆరోపణలకి కొంత బలం చేకూర్చినట్లు అవదా? నాకు మీ మీద ఇంకొక ఎలిగేషన్ వచ్చింది, అది కూడా అడుగుతాను. మీరు నన్ను ఈ ప్రశ్న అడిగారు కాబట్టి నేను మిమ్మల్ని అడగలేదు. మీరు సాక్షిలో ఒక యాంకర్ పోస్ట్ అడిగారు, ఆ యాంకర్ పోస్ట్ ఇవ్వలేదని బయటకు వచ్చి యహా ఛానల్ ఒకటి పెట్టుకొని ఆ ఛానల్ పెట్టుకొని ఇంటర్వ్యూలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఏ రోజుకైనా మీరు సాక్షి ఛానల్లో యాంకర్ గా వెళ్ళాలనేది మీ ఉద్దేశం అని నేను అడిగాను అనుకోండి, వాట్ యూ విల్ సే? చెప్పండి. నో బేస్. వాట్ యూ విల్ సే? నో బేస్. మీ క్వశ్చన్ కూడా నో బేస్. ఎందుకు అంటే మీరు ఒక ఛానల్ పెట్టుకొని, ఒక ఛానల్ నుంచి బయటకు వచ్చి ఒక ఛానల్ పెట్టుకొని రూపాయి 10 రూపాయలు పోగేసుకొని ఏదో కష్టపడి బాధపడి ఏదో విధంగా మీరు ఒక ఛానల్ నడుపుకొని మీ వాయిస్ వినిపించాలి, సొంత వాయిస్ వినిపించాలని ప్రయత్నం చేస్తున్నారు. సొంత వాయిస్ వినిపించాలని ఒక ఛానల్ పెట్టుకొని ప్రయత్నం చేసేది ఇంకో మేజర్ ఛానల్లోకి వెళ్ళి యాంకర్ పోస్ట్ కోసమా సార్? జీరో. మీరు ఎందుకు ప్రయత్నం చేయాలి? శ్రవణ్ కుమార్ ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని ఒక నేషనల్ ఎలక్షన్ కమిషన్ దగ్గర, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గర పార్టీ రిజిస్టర్ చేయించుకొని అన్ని రాజకీయ పార్టీల లాగానే నా పార్టీలో కూడా ఒక అభ్యర్థులను ప్రకటించుకుంటూ చిన్న చిత్తగా రౌండ్ టేబుల్, కొన్ని వందల రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు బట్టి కొన్ని వేల అజిస్ట్రేషన్లు చేసి సమస్యలు తెలుసుకొని కేసులేసి రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కంటే శ్రవణ్ కుమార్ వేసిన కేసుల వల్ల కొన్ని వందల పాలసీ డెసిషన్స్ లో ఈ రాష్ట్ర ప్రభుత్వం తన పాలసీలను మార్చుకుంది. నరసింహరావు ఇలాంటి వంద పాలసీల డెసిషన్స్ లో మీడియాలో, రోడ్ల మీద రాజకీయంగా న్యాయంగా ఒక రాజకీయ పార్టీ పెట్టుకునే ప్రయత్నం చేస్తుంటే నేను ఒక తెలుగుదేశం పార్టీలో ఆఫ్టర్ ఒక తాడికొండ టికెట్ కోసం నేను పార్టీ చేయటం ఏంటి, నేను అడగటం ఏంటి? ఇస్ దేర్ ఎనీ బేస్ ఫర్ యువర్ క్వశ్చన్? నా క్వశ్చన్ ఇది, దిస్ ఇస్ నాట్ మై క్వశ్చన్. లేదు, నేను మీ ద్వారా రాష్ట్ర ఎవడైతే ఈ పనికి మాలిన కూతలు కూస్తున్నాడో వాడికి కూడా చెప్తున్నాను. తాడికొండ టికెట్ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి అడగాల్సిన కర్మ అగత్యం నాకు పట్ల అవసరమైతే తెలుగుదేశం పార్టీలో ఎవడన్నా వస్తే నా పార్టీలోంచి టికెట్ ఇస్తాను. బికాస్ నాకు ఒక పార్టీ ఉంది. నేను ఒక రిజిస్టర్డ్ పార్టీ పెట్టుకొని చిన్న పిల్లల్ని, లాయర్స్ ని, సాధారణమైన న్యాయవాదుల్ని, ఆర్ఎంపీ డాక్టర్లని, సెక్యూరిటీ గార్డుల్ని, ప్రైవేట్ ఎంప్లాయీస్ ని వీళ్ళందరినీ పోగేసుకొని 175 కాన్స్టిట్యున్సీలో పోటీ చేయాలి అని ఒక విధానం వైపు నిలబడుతుంటే వాళ్ళకి 40 సంవత్సరాల పార్టీ కావచ్చు నరసింహరావు గారు. నేను ఆ రోజు పార్టీలో 2019లో నేను ఒక మాట చెప్తాను. 2019లో వాట్ ఈస్ ద తెలుగుదేశం పొజిషన్? టెల్ మీ. తెలుగుదేశం పార్టీ చచ్చిపోయిన పార్టీ. నేను ప్రతిపక్షంగా పాలకపక్షం మీద పోరాటం చేసి ప్రభుత్వ వ్యతిరేకతని బంగారు పళ్ళంలో తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పి ఆ పార్టీ బతకటానికి ఒక ముష్టి పడేసిన నా నాలెడ్జిని, నా కష్టాన్ని. అంతేగాని నేను తెలుగుదేశం పార్టీ నుంచి లబ్ధి పొందలేదు ఏ రోజు కూడా. అది నేను యాక్సెప్ట్ చేస్తాను. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా బయటకు వచ్చి మాట్లాడాలంటే భయపడే రోజుల్లో, వణికిపోయే రోజుల్లో, కేసులు వేయడానికి ఎవరో ఒకరి పేరుతో కేసులు వేద్దాం, మన పేరుతో కేసులు వేస్తే జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేస్తాడేమని లాగులు తడుపుకుంటున్న టైంలో మీరు బయటకు వచ్చి ఫైట్ చేశారు, కేసులు వేశారు, వాళ్ళందరికీ చాలా మందికి బెయిల్స్ ఇప్పించారు, వాళ్ళ తరపున మీరు ఫైట్ చేస్తారు. ఐ రెస్పెక్ట్ యూ డెఫినెట్గా. సో అటువంటి ప్రచారం జరుగుతుంది కాబట్టి మీ ద్వారా దాన్ని క్లియర్ చేయించే ప్రయత్నం. నేను ఒక మాట చెప్తా. కరోనాలో నారా లోకేష్ వాళ్ళ నాన్న ఈయనేమో యోగాలు చేసుకున్నాడు, ఆయనేమో సైక్లింగ్ చేసుకున్నాడు. కరోనా టైంలో డాక్టర్ సుధాకర్ అంశం దగ్గర నుంచి యూనివర్సిటీ కౌన్సిల్ మెంబర్స్ దగ్గర నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పనిచేసింది, పోరాటం చేసింది నేను. ఈ రోజు కరోనాలో తెలుగుదేశం పార్టీ ఎక్కడో హైదరాబాద్ లో దాక్కుని చంద్రబాబు నాయుడు వాళ్ళ అబ్బాయి హైదరాబాద్ లో దాక్కున్నారు. ఎక్కడున్నారు ఈ పవన్ కళ్యాణ్? ఎక్కడున్నారు? ఈ రోజు పవన్ కళ్యాణ్ సినిమా స్టార్ కాబట్టి వాళ్ళకు పార్టీ ఉంది కాబట్టి ప్రజా సమస్యల మీద పోరాటం చేయకపోయినా, ప్రజా క్షేత్రంలో పోరాటం చేయకపోయినా ఈ రోజు వాళ్ళకున్న డబ్బులతోటి 100 కోట్ల వెదజల్లి రాజకీయం చేస్తున్నారు. అలా రాజకీయం చేసినంత మాత్రాన వాళ్ళు గొప్పవాళ్ళు కాదు, చేయలేనంత మాత్రాన మేము చిన్నవాళ్ళం కూడా కాదు. ఈ రోజు ఎవరి సపోర్ట్ మాకు అవసరం లేదు సార్. మీలాంటి తటస్థులు ఉన్నారు, మీలాంటి వాళ్ళు మా వాయిస్ ని బయటకు తీసుకెళ్తారు. ఈ రోజున ప్రజల కోసం పోరాటం చేస్తున్నాం మేము. రేపొద్దున తెలుగుదేశం పార్టీ ఎవడు అంటే ఒక వ్యక్తి ఎంత దుర్మార్గం చూడండి. నేను దళిత కార్డును వాడటానికి ఇష్టపడను. ఒక వ్యక్తి ఒక పార్టీ పెట్టుకొని
చిన్న చిన్నగా ఎదగటానికి ప్రయత్నం చేస్తుంటే మా పార్టీలో టికెట్ అడగటానికి ప్రయత్నం చేశాడు, అందుకోసం అని చెప్పి మేము టికెట్ ఇవ్వలేదు అన్నారు కాబట్టి ఈ రోజు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటే దట్ ఇస్ నాట్ ది రీజన్. ఈ క్యాంపెయిన్ చేస్తున్నారు, చాలా బలంగా చేస్తున్నారు ఈ క్యాంపెయిన్. నేను అదే అంటున్నా, అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే, మీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు బతికి ప్రజల్లో ఉన్నది అంటే అది నాలాంటి వ్యక్తుల మేధస్సు తోటి ప్రభుత్వ వ్యతిరేకతను పెంచి మీకు ముష్టిగా వేసినటువంటి మా యొక్క ప్రతిఫలం వల్ల మీరు ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రజల్లో ఉన్నది. తెలుగుదేశం పార్టీ ప్రజల్లో ఏనాడు లేదు. మాలాంటి వ్యక్తుల రక్తం, స్వేదం, భయం, కష్టంలో నుంచి తెలుగుదేశం పార్టీ బతికింది. అది మీరు మర్చిపోతే ఎట్లా ఈ రోజున? రేపొద్దున అది మర్చిపోరు కదా. రేపొద్దున నేను తాడికొండలోనో ఇంకో చోట మా అభ్యర్థులు వెళ్ళినప్పుడు మేము ఇదే చెప్తాం. ప్రజలు నమ్ముతారా? ప్రజలకు వాస్తవాలు తెలుసు. ప్రజలకు 4-5 సంవత్సరాలు ఏం జరిగిందో తెలుసు. ఈ రోజు వచ్చేసేసి ఒక మైక్ పట్టుకొని 2000 కిలోమీటర్లు పాదయాత్ర చేయగానే దేనికోసం పాదయాత్ర చేశారండి మీరు? ఒక మినిస్టర్ గా పనిచేసి ఈ రోజు పాదయాత్ర చేయగానే, వాకింగ్ చేయగానే మీరు ముఖ్యమంత్రులు అయిపోతారా? చూద్దాం కదా. మీరు రేపు 24లో తెలుగుదేశం పార్టీ, జనసేన ఎలా అధికారంలో వస్తుందో ఈ రాష్ట్రంలో వి విల్ సీ. ఏంటి మరి నారా లోకేష్ గారి పైన గొడవ ఏంటి? ఎందుకు మంగళగిరి ఎందుకు ఎంచుకున్నారు? ఏంటి నారా లోకేష్ గారితో గొడవ? నేను ముందే చెప్పాను, మీరు ఎలాంటి ప్రశ్న అడుగుతారని నాకు తెలుసు. నారా లోకేష్ తో గొడవ ఏందని. అసలు నారా లోకేష్ అక్కడ అభ్యర్థ? నేను వస్తున్నాను 50,000తో గెలిపించిన మొన్న ఇక్కడ క్యాంపెయిన్ చేయడం చూశాను సార్ మంగళగిరిలో. అధికారికంగా ఆయన ప్రకటించుకోలేదు. రెండోది ఏంటి అంటే, నేను తాడికొండ కాన్స్టిట్యున్సీలో మా పార్టీ అభ్యర్థిగా నేను ఉంటున్నాను. అయితే మా వాళ్ళ రికమెండేషన్ తోటి ఇంకొక జనరల్ కాన్స్టిట్యున్సీలో కూడా వేస్తే బాగుంటుంది, 2 చోట్ల అభ్యర్థిగా మీరు ఉంటే బాగుంటుంది అని మా వాళ్ళు రిక్వెస్ట్ చేయడం తోటి ఖచ్చితంగా రెండో కాన్స్టిట్యున్సీ ఏది అనుకున్నప్పుడు తాడికొండ కాన్స్టిట్యున్సీ, మంగళగిరి కాన్స్టిట్యున్సీ పక్క పక్కనే ఉంటాయి. ఇవి 2 ఆనుకొని ఉంటాయి. సో ఈ 2 కాన్స్టిట్యున్సీలో వేస్తే మనం ప్రజలను కొంత ఇంకా బాగా మెప్పించడానికి అవకాశం ఉంటుంది. తెలుగుదేశం పార్టీతో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డి అంటే డి అంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మేము 2 పార్టీలతోటి డి కడుతున్నాం కాబట్టి ఏ పార్టీ అభ్యర్థిని ఓడించడానికైనా మేము గెలవడానికైనా సిద్ధంగా ఉంది. మీరు అటువంటిప్పుడు విజయవాడ నుంచి రోజు అక్కడికి వెళ్ళాలి తాడికొండకి. విజయవాడలో 4 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, ఒకటి చేయొచ్చుగా జనరల్ కాన్స్టిట్యున్సీ. అంటే తాడికొండ వేయాలనుకున్నాం. నెంబర్ 1 తాడికొండ వేయాలి అనుకున్నప్పుడు తాడికొండ ఒక రోజు, విజయవాడ ఒక రోజు వెళ్ళటం ఇబ్బంది కదా. సో మంగళగిరికి నాకు తెలిసి మేము ఉంటున్న దానికి 15-13 కిలోమీటర్లు. సో మంగళగిరి విజయవాడ 12-13 కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి. పెద్ద డిస్టెన్స్ కూడా 15 మినిట్స్ 20 మినిట్స్ లో వెళ్ళిపోవచ్చు. సో ఏదేమైనా సరే, మీరు ఎంత లాజికల్ గా అడుగుతున్నారు కాబట్టి నారా లోకేష్ ని ఓడించడానికి అనుకోండి. నేను అనుకోవడం కాదు, మీ ఉద్దేశం నేను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. హైదరాబాద్ లో ఉండే బాలకృష్ణ గారు హిందూపురంలో పోటీ చేస్తారు, పక్క కాన్స్టిట్యున్సీయా? హైదరాబాద్ లో ఉండే చంద్రబాబు నాయుడు గారు కుప్పం పోయి పోటీ చేస్తారు, పక్క కాన్స్టిట్యున్సీయా? హైదరాబాద్ లో ఉండే నారా లోకేష్ గారు మంగళగిరి వచ్చి పోటీ చేస్తారు, పక్క కాన్స్టిట్యున్సీయా? పవన్ కళ్యాణ్ గారు భీమవరం, వైజాగ్ పోతున్నారు. నేను అంటుంది ఏంటంటే పక్క కాన్స్టిట్యున్సీ అంటే తాడికొండకి పక్క కాన్స్టిట్యున్సీ. నా పాయింట్ అది. సో తాడికొండ నేను వేయాలి అనుకున్నప్పుడు తాడికొండకి పక్కనే కాన్స్టిట్యున్సీ ఉంది కాబట్టి, సో మంగళగిరిలో కూడా కన్సిడరబుల్ ఓటింగ్ ఉంది. అక్కడ కొద్ది గొప్ప మంచి కార్యక్రమాలు చేశాం, ప్రజలు విశ్వసిస్తారు, ప్రజలు ఆదరిస్తారు అనేటువంటి అభిప్రాయం నాకు ఉంది కాబట్టి మంగళగిరిలో కూడా వేయాలి. మంగళగిరిలో కూడా పొలిటికల్ హీట్ పెంచేటువంటి, ఎందుకంటే అక్కడ 2014లో 12 ఓట్ల మెజారిటీతో అక్కడ గెలిపోవటం ఉంది. 2019లో 5,340 ఓట్ల తేడా ఉంది. సో అక్కడ మెజారిటీ నేనా అన్నట్టు ఉంటుంది, తక్కువ, చాలా మార్జినల్ గా ఉంటుంది. సో రేపొద్దున జరగబోయే ఎలక్షన్ కూడా ఈ మార్జినల్ గా ఉన్న పరిస్థితుల్లో మాకు వచ్చేటువంటి ఓట్లు కీలకం కాబట్టి, సో మేము అది కూడా క్యాలిక్యులేషన్ వేసుకోవాలి. సో అభ్యర్థులు గెలుపు ఓటముని తారుమారు చేసి మేము గెలవాలి లేకపోతే మేము బయటపడాలి అనుకున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఒక మార్జినల్ ఓటింగ్ టైట్ ఫైట్ ఉన్న దాంట్లో అయితే మా ప్రాముఖ్యత బాగుంటుంది అనేది ఒకటి క్యాలిక్యులేషన్. సో అక్కడ నారా లోకేష్ గారిని టార్గెట్ చేయడం కోసం శ్రవణ్ గారు వెళ్తున్నారు. ఐ బిలీవ్ ఇన్ దట్. నారా లోకేష్ గారు నాకు ఏ విధంగానూ టార్గెట్ కాదు. నారా లోకేష్ గారు నాకు ఏ విధంగానూ టార్గెట్ కాదు. ఎందుకు టార్గెట్ కాదు అంటే, నారా లోకేష్ గారు వ్యక్తిగతంగా ఆయన ఒక ముఖ్యమంత్రి కొడుకు, నెంబర్ 1. నెంబర్ 2, ఒక మాజీ ముఖ్యమంత్రికి మనవడు. నెంబర్ 3, నారా లోకేష్ వ్యక్తిగతంగా ఒక కౌన్సిలర్ గా కూడా ఏ రోజు గెలవాల. నారా లోకేష్ కి గట్టిగా ఎదురుగా కూర్చోబెట్టి
4 ప్రశ్నలు అడిగితే 3 ప్రశ్నలకు సమాధానం ఉంది. ఏ క్వశ్చన్ దేంట్లో కంపారిజన్ ఆయనతో నాకు? నేను ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టి ఒక న్యాయమూర్తిగా ఎదిగినటువంటి వ్యక్తిని. నా వెనక ఎవరు లేకపోయినా ఒక రాజకీయ పార్టీ పెట్టి ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం మీద ఎనలేని పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తిని, కొన్ని వందల వేల కేసులు వేసినటువంటి వ్యక్తిని, ఒక న్యాయవాదిని. ఇలాంటి క్వాలిఫికేషన్స్ నాకున్న, ఇవి నా వ్యక్తిగతమైన క్వాలిఫికేషన్స్, నారా లోకేష్ లాగా కొని తెచ్చి పెట్టుకున్న క్వాలిఫికేషన్స్. సో దయచేసి నారా లోకేష్ ని నాతో కంపేర్ చేయొద్దు. ఆయనతో నేను పోటీ కానే కాదు, నాతో ఆయనకి అసలు పోటీ లేనే లేదు. ఎవరిది వాళ్ళది వ్యక్తిగతం, ఎవరి ఓటమి వాళ్ళది, ఎవరి గెలుపు వాళ్ళది. ఆయనతో నేను ఏ రోజు కంపేర్ చేసుకోను. ఆయన నారా లోకేష్, చంద్రబాబు నాయుడు మైనస్ నారా లోకేష్ ఈజ్ 0. చంద్రబాబు నాయుడు మైనస్ నారా లోకేష్ ఈజ్ 0. ఎన్టీ రామారావు మైనస్ నారా లోకేష్ ఈజ్ 0. వాట్ ఈజ్ హీ? ఆయన ఏనాడు వ్యక్తిగతంగా, ఇప్పుడు అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న నుంచి బయటకు వచ్చి 151 మందితో ఎమ్మెల్యేలు గెలిపించుకున్నారు. ఆ 151 మంది ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యే మీద ఓడిపోయినా ఆయన నారా లోకేష్. ఏం లీడర్షిప్ ఉంది ఆయన దగ్గర? ఆయన దగ్గర ఒక లీడర్షిప్ లేదు, ఒక క్వాలిఫికేషన్ లేదు, ఒక లెగసీ లేదు, వ్యక్తిగతమైన క్వాలిటీ లేదు. ఆయనతో నాకు కంపారిజన్ ఏంటి సార్? సో కూటమిని ఓడిస్తారు. మంగళగిరిలో అభ్యర్థి ఎవరైనా కూటమిని ఓడిస్తారు. కూటమిని ఓడించాలనే లక్ష్యం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా ఓడించాలని. ఎవరినైనా సరే, 2 పార్టీలు రాష్ట్రానికి అన్యాయం చేసినాయి. 2 పార్టీలు ఈ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని, రైతుల్ని, మహిళల్ని, నిరుద్యోగుల్ని, ఉద్యోగస్తుల్ని, మిడిల్ క్లాస్ వాళ్ళని, ఎంప్లాయీస్ ని, ఇక్కడ ఉన్నటువంటి మధ్యతరగతి వాళ్ళ జీవితాల్ని సర్వనాశనం చేసింది. 2 పార్టీల్ని ఈ రాష్ట్రంలో 50 మందిని ఓడించాలి అనే టార్గెట్ తోటి దిగుతున్నాం. నాకు తెలిసి రేపొద్దున ఏ పార్టీ హంగ్ వచ్చినా రావచ్చు. నరసింహరావు గారు, మీరు ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడిస్తుంది అని మీరు అనుకోవద్దు. ఈ రాష్ట్రంలో హంగ్ వచ్చేదానికి కూడా అవకాశం ఉన్నది. రాజకీయంగా రేపొద్దున పవన్ కళ్యాణ్కి ఒక 10-15 సీట్లు వస్తే, మాకు ఒక 10-15 సీట్లు వస్తే, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో క్యాలిక్యులేషన్స్ డిఫరెంట్ గా మారుతాయి. తెలుగుదేశం ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి ఉండాల్సినటువంటి లాక్యునాస్, స్ట్రెంగ్త్ వీక్నెస్ లు కొన్ని ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రెంగ్త్ వీక్నెస్ కొన్ని ఉన్నాయి. ఈ 2 స్ట్రెంగ్త్ వీక్నెస్ లు ఈ రాష్ట్రంలో చాలా క్యాలిక్యులేటివ్ గా అవుతాయి. తెలంగాణలో ఒక కేంద్ర పార్టీ, 2 ప్రాంతీయ పార్టీలు కొట్టుకున్నాయి. ఇక్కడ 2 ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ. ఈ 2 ప్రాంతీయ పార్టీల మధ్య 3 ప్రాంతీయ పార్టీలు, ఒకటి జనసేన, తెలుగుదేశం అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ 3 ప్రధాన పార్టీలు. మాలాంటి చిన్న చితక పార్టీలు బలం రేపు పొద్దున మాలాంటి వాళ్ళకి ఒక 10 సీట్లు 15 సీట్లు వచ్చినాయి అనుకోండి, ఖచ్చితంగా మాలాంటి వాళ్ళని చాలా ప్రాముఖ్యం కాపాడతాం. మీకు ఎలా సీట్లు వస్తాయి సార్, మీకు ఎలా ఓట్లు వస్తాయి సార్ అంటే ప్రజాక్షేత్రంలో ఏది కూడా ఇంపాసిబుల్ కాదు కదా. పాలిటిక్స్ ఎనీథింగ్ పాసిబుల్. కాంగ్రెస్ యాక్టివ్ అవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ తో పొత్తుకు, మీరు ఏదైనా పార్టీతో పొత్తుకు సంబంధించిన ప్రయత్నాలు, వేరే పార్టీలు మిమ్మల్ని అప్రోచ్ అవడం లాంటివి ఏమైనా ఉన్నాయా? కాంగ్రెస్ తో పొత్తుకు సంబంధించిన ఆలోచన ఏమైనా చేస్తున్నారా? లేదు సార్, లేదు. ఎందుకంటే ఎదగాలి అనుకున్నటువంటి పార్టీలు బలం ఏంటి అనేది ఒకసారి ప్రయత్నం చేయాల్సి. ఎందుకంటే ఇండిపెండెంట్ గా వెళితే గానీ నీ బలం ఏంటో, నీ బలహీనత ఏంటో నాకు తెలిసే పరిస్థితి ఉండదు. మనం ఒక ప్రాంతీయ పార్టీగా మనం ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం 5 సంవత్సరాలు పోరాటం చేసినప్పుడు ఒక ప్రయోగం చేయాల్సిందే. మనం ఈ రోజున కేంద్ర ప్రభుత్వంతో, లేదా మీరు పొత్తుకు వెళ్ళాలి అంటే ఈ రాష్ట్రంలో గెలవగలిగిన పార్టీతో పొత్తుకెళ్ళాలి. మీరు పొత్తు పెట్టుకున్నారు అంటే ఈ షుడ్ బి ఇన్ అసెంబ్లీ. పార్టీ అనే దానిలో ఖచ్చితంగా పొత్తు పెట్టుకున్నారు అంటే 10 సీట్లు ఇస్తే 10 సీట్లు గెలిచే విధంగానే ఉండాలి, లేదా అన్ని కాన్స్టిట్యున్సీ లో పోటీ చేయాలి. అంతే తప్ప ఒక ప్రయోగం చేయటం అనేది నాకైతే వ్యక్తిగతంగా మా పార్టీ భావన అదైతే కాదు. సో ఖచ్చితంగా మేము ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది అంతేగాని ఇక్కడ ఓట్లు అనేది ప్రాముఖ్యం కానే కాదు. ఎందుకంటే ఆల్టర్నేటివ్ అనేది ప్రభుత్వం ప్రజలకి చూపించకపోతే, తెలుగుదేశం ప్రభుత్వం దుర్మార్గం చేసింది. తెలుగుదేశం ప్రభుత్వంతో 2014 నుంచి 19 వరకు పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా పోటీలో. ఆయన సపోర్ట్ చేసిన గవర్నమెంటే కదా. ఈ సపోర్ట్ చేసినటువంటి గవర్నమెంట్ ఆ రోజున పని చేయకపోతే ఏం చేశారు ఈయన, ఏం మాట్లాడారు ఆయన? ఈ రోజు నారా లోకేష్ 100 కోట్లు దోచుకున్నాడని అభియోగాలు చేసింది మీరే. చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు, తరిమి కొట్టండి అని అభియోగాలు చేసింది మీరే. ఈ రోజు పవన్ కళ్యాణ్, ఈ రోజు నారా లోకేష్, చంద్రబాబు నాయుడు
ఆల్ ఆఫ్ సడన్ ఎలా సత్యహరిశ్చంద్రులు అయిపోయారో నాకైతే తెలియదు. ఆల్ ఆఫ్ సడన్ ఎలా పవన్ కళ్యాణ్ అంటే నేను ఇంకో సారీ, ఎందుకంటే ఆయనకున్న షార్ట్ టర్మ్ మెమరీతో మర్చిపోయి ఉండొచ్చు, కానీ ప్రజలు గుర్తు పెట్టుకుంటారు కదా, ప్రజలకైతే చాలా ఆలోచన ఉంటుంది, ప్రజలకి చాలా మెమరీ ఉంటుంది. ఈ మెమరీ రేపొద్దున ఖచ్చితంగా ఓట్ల రూపంలో వస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి నేను ఫైనల్ గా చెప్పేది ఏంటి అంటే, జనసేనకి జనాలు వస్తారు తప్ప ఓట్లు రావు. అవునా? రేపొద్దున తెలంగాణలో రిపీట్ అవుతుంది చూడండి, తెలంగాణలో జరిగిందే రిపీట్ అవుతుంది. భారతీయ జనతా పార్టీ జనసేన కలిసిన చోటేమో భారతీయ జనతా పార్టీ ఓట్లు జనసేనకి వెళ్ళి, జనసేన ఓట్లు పవన్ కళ్యాణ్ కి పడలా, భారతీయ జనతా పార్టీ ఓట్లు కూడా పడలా. ఇక్కడ రేపొద్దున తెలుగుదేశం ఓట్లు జనసేనకి పడవు, జనసేన ఓట్లు ప్రాబబ్లీ పడితే కొద్దిగా గొప్ప తెలుగుదేశానికి పడొచ్చేమో, కానీ తెలుగుదేశం ఓట్లు కన్వర్ట్ అవ్వదు. సో 40% ఓట్లు తెలుగుదేశానికి కన్వర్ట్ అవ్వకపోతే రేపు జనసేన నష్టపోతుంది. పవన్ కళ్యాణ్ గారు వెళ్తారంటారా అసెంబ్లీకి ఈసారి? పవన్ కళ్యాణ్ గారు వెళ్లే ఛాన్సెస్ కనపడుతుంది సార్. దేర్ ఆర్ ఫెయిర్ ఛాన్సెస్ వెళ్లే అవకాశం ఉంది. అయితే నేను లాస్ట్ ప్రెడిక్షన్, లాస్ట్ మూమెంట్ వరకు నేను ఇంకొక నిమిషం చెప్పి ముగిస్తా. 2024లో ఇంకా అసలు తెలుగుదేశం జనసేన కూటమికి సంబంధించినటువంటి అడుగులు ఇంకా పడల. ఫస్ట్ వాళ్ళకి ఎన్ని సీట్లు ఇంతవరకు నిర్ణయం కాల, వాళ్ళకి ఎక్కడెక్కడో కూడా నిర్ణయం కాల. తర్వాత అక్కడ అభ్యర్థులు ఎవరో నిర్ణయం కాల. ఈ అభ్యర్థుల నిర్ణయం జరిగిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ గుడివాడ ఉంది, గుడివాడ జనసేనకి ఇచ్చారనుకో, తెలుగుదేశం అభ్యర్థి ఖచ్చితంగా గొడవ పెడతాడు, పార్టీకి రిజైన్ చేస్తాడు. ఒకవేళ అక్కడ జనసేన ఇద్దరు ఆశిస్తుంటే ఒకరికే ఇచ్చారనుకో. సో ఇక్కడ రేపొద్దున సీట్ల పంచాయతీ, రేపొద్దున ఒకసారి ఎన్ని సీట్లు ఎక్కడెక్కడ అభ్యర్థులు ప్రకటించిన తర్వాత రియాలిటీ అనేది, మీరు రియాలిటీ చెక్ అని ఎలా అంటారో అది రియాలిటీ బయటకు వస్తుంది. రియాలిటీ బయటకు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు పార్టీల యొక్క గెలుపు ఓటములు మనం అసెస్ చేయగలం. అభ్యర్థులు ఎవరు అభ్యర్థులు తేలాలి, ఎన్ని సీట్లు తేలాలి, అభ్యర్థులు తేలాలి, అక్కడ తెలుగుదేశం వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో తేలాలి. ఒకవేళ భారతీయ జనతా పార్టీ వచ్చి కలిస్తే వాళ్ళకి కూడా ఒక 5 సీట్లు 10 సీట్లు ఇవ్వాలి. సో 5 సీట్లు 10 సీట్లు ఇచ్చినప్పుడు అక్కడ ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. వీటన్నిటి మీద రేపొద్దున తెలుగుదేశం భవితవ్యం ఆధారపడింది. అందుకోసమనే ఈ కూటమి చివరి వరకు ఈ ప్రయాణం కొనసాగుద్దో లేదో తెలీదు. మధ్యలో భారతీయ జనతా పార్టీ వచ్చి పవన్ కళ్యాణ్ లాక్కెళ్ళిపోతో లేదో తెలీదు. మళ్ళీ నారా లోకేష్ ఏదో ఒక మాట తొంటర మాట మాట్లాడి మళ్ళీ ఎక్కడ బ్రేక్ వేస్తారో తెలియదు. వీటన్నిటికి బియాండ్ ఏ క్షణం, ఏ నైట్, ఏ కళ వస్తే తెల్లవారు ఏ డెసిషన్ తీసుకుంటారో పవన్ కళ్యాణ్ తెలియదు. చూద్దాం. ఆయన అయితే చాలా సీరియస్ గా ఉన్నారు తెలుగుదేశం పార్టీతో పోవడానికి. ఈసారి మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. మిగతా వాళ్ళు కొంచెం అటు ఇటుగా మాట్లాడుతున్నారు, కానీ ఆయన మాత్రం ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందో మీరు అన్నట్టుగా. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవణ్ గారు, మా కోసం సమయం కేటాయించినందుకు. ఇది జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.